ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మండల సంజీవ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యొక్క ఎంఎస్ న్యూస్ను ప్రారంభం చేస్తున్నాం. రోజుకు నిత్యం ఒక 2-3 పేపర్లు సాధ్యమైనంతగా ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషించి మీకు అందించాలనేటువంటి దృక్పథంతో మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, గతంలో కూడా నేను ఈనాడులో రిపోర్టర్గా పనిచేసినటువంటి సమయంలో సర్పంచ్ సోదరులు కానీ, సింగిల్ విండో చైర్మన్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరియు అధికారులు కానీ నాకు ఎంతో సహకరించి మరియు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. గతంలో మీకు అందరికీ తెలుసు, ఒక ఫోటో ప్రచురించాలంటే అది ఇక్కడ డెవలప్ అయ్యే విషయం కాదు, మీకు తెలిసిన విషయం. అది సిటీకి పోయి మరి ఆ డెవలప్మెంట్ చేసి అది ఆఫీస్కు తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడంతా టెక్నాలజీ మీకు తెలిసిన విషయం ఎంత మార్పు చెందిందో ఆ మార్పుకు అనుగుణంగా మరి ఈరోజు నా యొక్క ఎంఎస్ న్యూస్ నా పేరు మీదనే ఈ యొక్క ఛానల్ను ప్రారంభం చేస్తున్నాం. గతంలో కూడా నాకు ఈనాడులో మొట్టమొదటిసారిగా నా యొక్క ఈనాడు ఎండి గారు శ్రీ రమేష్ బాబు గారు, అదేవిధంగా మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గారు తిరుమల ఆచార్యులు గారు నన్ను ఎంతో ఆదరించి అభిమానించి నాకు వార్తలకు ప్రోత్సహించి ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తులు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను వారికి. అదేవిధంగా ఇటీవల నేను ఈ యొక్క ఛానల్ ప్రారంభోత్సవం చేయాలనుకున్నటువంటి శుభ సందర్భంలో నాకు ఆదరించినటువంటి కొంతమంది ప్రత్యక్షమైనటువంటి వ్యక్తులు, పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రత్యక్షంగా నాకు ఆదరించినటువంటి వ్యక్తులలో మరియు శాంతా బయోటెక్ మల్లేశం సార్ వారు హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. వారి యొక్క శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇప్పించి నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారికి సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ గతంలో మాదిరిగా మళ్ళీ ఆదరించి నన్ను మీకు మీ యొక్క అమూల్యమైనటువంటి కొద్దిపాటి సమయం కేటాయించి తగు సలహాలు సూచనలు ఇచ్చి మరి యొక్క మీ మధ్యలో ఉండేటువంటి భాగ్యం కల్పించి మరి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ వార్తలోకి వెళ్దాం. మరి మిత్రులారా, ఈరోజు న్యూస్ విషయానికి వస్తే, ఫ్యూచర్ సిటీకి మెట్రో, లేక్ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై నాయకులతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, జాజుల శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణ మీరాలం చెరువు, త్రిపుల సమీపంలో డ్రైపోర్టు నిర్మాణం, లేక్ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మెయిన్ పేజీలో 3 దశలు ముప్పు తిప్పలు ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించండి హైకోర్టు. కమిషన్లు పోయాయని కేటీఆర్కు కడపమంట పిసిసి చీఫ్ అనే వార్తను చూస్తున్నాం. ఆ భూముల్లో 10,000 కోట్లు ఆర్థిక మోసం కేటీఆర్ ఒక వార్తను మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. మళ్ళీ నకిలీ విత్తనాల విడుదల, జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలల ఎంపిక, విద్యా వాలంటీర్ల నియామకం, చిన్నారులకు కిట్లు. విద్యాశాఖ నుంచి ఏం చేస్తామంటే అనేటువంటిది ఒకటి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 2వ పేజీలో చూస్తే ఫ్యూచర్ సిటీకి మెట్రో అదొక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అంబర్పేటలో పూలే విగ్రహం వద్ద అంజలి ఘటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి పూల విగ్రహానికి పుష్పాంజలి అనేటువంటి ఒక వార్తను చూస్తున్నాం.
అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో షాన్వాజ్ కాసిం, వికాస్ రాజ్, శ్రీనివాసరాజు, వేలు నరేంద్ర రెడ్డి తదితరులు. ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ సిటీకి మెట్రో సంబంధించినటువంటి న్యూస్ అధికారులతో రివ్యూ చేస్తున్నటువంటి న్యూస్ ఒకటి రెండో పేజీలో చూస్తున్నాం. తర్వాత థర్డ్ పేజీలో భూభారతి వస్తుంది, ధర్మీ స్థానంలో రానున్న నూతన పోర్టల్, సాఫీగా అమలయ్యేలా మార్గదర్శకాలు, గందరగోళానికి తావు లేకుండా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. 14న ప్రజలకు అంకితం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్త ఒకటి చూస్తున్నాం. అయితే మిత్రులారా, గతంలో ప్రభుత్వం ధరణి పోర్టల్ అమలు చేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఆ యొక్క ధరణి పోర్టల్ను రద్దు చేసి మరి యొక్క భూభారతి అనేటువంటి ఒక సరికొత్త చట్టాన్ని తెచ్చినటువంటి పోర్టల్ తెచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే మిత్రులారా. అదేవిధంగా మరి గతంలో ఈ యొక్క ధరణిలో అనేకమైనటువంటి లోపాలు, భూముల విషయంలో సామాన్యునికి, ఒక సామాన్య పౌరునికి న్యాయం జరగలేదన్నటువంటి చాలా విభిన్న కోణాల నుంచి మరి వాళ్ళు చర్చించి ఈ యొక్క సరికొత్త రూపకల్పన చేసి అధికారులతోని, సీనియర్ ఐఏఎస్ మరి అధికారులతోని, మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతులతోటి, అనేక మందితోని, విభిన్న వర్గాలతోని, విభిన్న వ్యక్తులతోని మరి వారు కూడా ఒక రివ్యూ చేసి ఈ యొక్క పేరును భూభారతిగా మరి పోర్టల్గా వాళ్ళు నామకరణం చేస్తూ ఈ నెల 14న మరి ప్రజలకు అంకితం ఇస్తామనేటువంటి ఒక సంకల్పంతోనైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు మరి వచ్చింది. మరి ఈ యొక్క భూభారతి కొద్ది రోజులైతే కానీ వాటి యొక్క సంగతి మరి ప్రజలకు వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏమాత్రం ఏ మేరకు మరి న్యాయం వస్తుంది అనేటువంటి విషయంలో గతంలో ఏం న్యాయం జరిగింది, మరి ఇప్పుడు ఇంకా అదనంగా ఎటువంటి సౌకర్యాలు మాకు వస్తాయనే విషయంలో కొద్దిగా అమలు అయితే కానీ ఈ విషయంలో మనం చెప్పలేము మిత్రులారా, వేచి చూడాల్సిందే. థాయిలాండ్తో బంధం బలోపేతం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి థాయిలాండ్ వెళ్ళే విషయంలో అక్కడ నుంచి ఒక వార్త వారికి, అంటే ఆ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి సత్సంబాల విషయంలో చర్చించినటువంటి విషయం మనం చూస్తున్నాం. తనిఖీలు భ్రమ, నాణ్యత భ్రమ, ఆహార విక్రయాలపై పర్యవేక్షణ కరువు. గోదావరికంలో ఓ బేకరీలో ఇటీవల తనిఖీ చేసిన అధికారులకు కాలం చెల్లిన క్రీమ్ తయారు చేసే లిక్విడ్ లభించింది. 2024 సెప్టెంబర్లో కాలపరిమితి ముగిసిన ఆ లిక్విడ్ ను కేక్ తయారీకి వినియోగిస్తున్నారు. అధికారులు బేకరీ యజమానికి 20,000 జరిమానా విధించారు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం. మిత్రులను ఒక విషయం గమనించాలి, ఈ రోజులలో హోటళ్లలో ఈ యొక్క డేట్ ఎక్స్పైర్ అయినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకొచ్చి మరియు వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది, సరఫరా చేయడం జరుగుతుంది. దానివల్ల అనేకమైనటువంటి ఈ యొక్క ప్రజలు రోగాల బారిన పడుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ యొక్క పెద్ద హోటళ్ళు అయితే ఉంది, చిన్న హోటళ్ళు అయితే ఉంది, మరి మామూలు జనానికి ఆ యొక్క వాళ్ళు కలుపుతున్నటువంటి ఆహార పదార్థాల మిశ్రమం విషయానికి వస్తే వాళ్ళకి తెలియదు. ఆ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి వరకు లేదనేటువంటి విషయం తెలియదు. అధికారులు కూడా మరి ఎప్పటికప్పుడు అప్రమత్తమై మరియు వారిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి వారు హోటల్ యజమానులు వారి యొక్క ఈ యొక్క పదార్థాలను సరఫరా చేసే విధంగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంట గెలిచి కేంద్రంలో నిలిచి అనేటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇటీవల ఈ యొక్క పేరుకపోయినటువంటి బకాయిలు మున్సిపాలిటీలో వసూలు చేస్తున్నారు. మరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏ మేరకు వసూలైనటువంటి విషయం మరొకసారి చూసి తెలుసుకుందాం. కరీంనగర్లో 44 కోట్ల 71 లక్షలు, రామగుండంలో 10.71 కోట్లు, వేములవాడలో 5.21 కోట్లు, కోరుట్లలో 4.59 కోట్లు, రాయకల్ 1.14, సిరిసిల్లో 6.57 కోట్లు, జగిత్యాలలో 8.8 కోట్లు, చొప్పదంలో 2.8 కోట్లు, పెద్దపల్లిలో 4.83 కోట్లు, హుజరాబాద్ 2.92, సుల్తానాబాద్ 1.87, ధర్మపురిలో 0.93 అనేటువంటి విషయాన్ని ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వసూళ్ళు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా
ఇదే పేజీలో ఉన్నటువంటి మరో వార్త, కార్గోలో వినియోగదారులపై అదనపు భారం. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్గో లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే కొందరు సిబ్బంది అవగాహన లోపంతో అధిక రుసుముతో బుక్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు భారంగా మారుతుంది. కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో కార్గో బుకింగ్ కేంద్రం నుంచి ప్రతిరోజు దాదాపు 1000 వరకు పార్సిల్ బుకింగ్ అవుతుంటాయి. అంటే ఆర్టీసీలో మీరు చూస్తూనే ఉన్నాము, కార్గో యొక్క సేవలను ప్రారంభించిన విషయం మీకు తెలుసు. అదేవిధంగా మరి ఏమాత్రం కూడా లోటుపాటు లేకుండా జరగాలనేటువంటి యొక్క వార్త యొక్క ఉద్దేశం మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈనాడు 7వ పేజీలో నామపలకాల్లో పేరు మార్చరా, అంటే గతంలో ఉన్నటువంటి అవే పేర్లు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మరి అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నారాజు. బిఎల్ఐఎస్సి కోర్సు ప్రారంభం, బీసీ నాయకుల ఆందోళన, గుడుంబ సవరణపై దాడి, గీత కార్మికుడికి గాయాలు, విదేశాల్లో ఉద్యోగం పేరుతో చీటింగ్, చికిత్స పొందుతూ యువకుడు మృతి, ఈ ఉపాధ్యాయులు మాకొద్దు, భూమి విక్రయించకుండా మోసం, 2 ఏళ్ల జైలు, నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి, పూలే జీవితం భావితరాలకు ఆదర్శం, గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ తదితర యొక్క న్యూస్ ఒకటి చూస్తున్నాం 7వ పేజీలో. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ధీమా అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం 8వ పేజీలో. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూద్దాం. ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, కొత్త ప్రణాళిక రెడీ చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో అభివృద్ధి, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో 2వ దశ పనులు అనేటువంటిది ఒకటి సీఎం గారి వార్త కూడా చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ పై ఏం చేద్దాం, కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు, వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. 39 మందిలో 17 మంది క్రిమినల్, 22 మంది శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. వీరిలో గత సర్కారు తప్పు వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ, నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం, తర్జన పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క కాళేశ్వరంలో మిత్రులను మీకు అందరికీ తెలిసిన విషయం, కాళేశ్వరం మీద గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మరి యొక్క గతంలో ఉన్నటువంటి సీనియర్ అయితే ఉంది, జూనియర్ అయితే ఉంది, వారి యొక్క ఆఫీసర్ల మీద మరి ఎవరి మీద ఏం చర్య తీసుకోవాలి, మరి ఎంతవరకు చర్య తీసుకోవాలన్నటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకి ఒక వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులు. HCU భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్, కేటీఆర్ వార్త ఒకటి చూస్తున్నాం. కేటీఆర్ దీనిపై సిబిసి, సెబీ, SFI, RBI, CBI విచారణ చేయాలి, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. అడవిలో కాటగలిసిన మహిళలు జాడ చూపిన డ్రోన్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. 9 కేసులో రూపాయలు 11 కోట్ల ఆస్తుల గుర్తింపు, కుటుంబ సభ్యులు బినామీ పేర్ల మీద 35 ప్రాపర్టీస్, కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఐడి అనే ఒక వార్తను చూస్తున్నాం. ఎల్లుండి నుంచి భూభారతి, అదేవిధంగా అదే న్యూస్ ను రిపీట్ చేయడం జరిగింది. దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం. సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నాయి, క్వింటాల్ పై 500 తగిన ధర, ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఉండటంతో మార్కెట్ లో తగ్గుతున్న డిమాండ్, 500 బోనస్ తో పెరిగిన సన్నోడ్ల సాగు అనే వార్త ఒకటి చూస్తాం. వడ్ల కొనుగోలులో అక్రమాల చెక్, ట్రక్ షీట్ తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్ఛార్జి గ్రూప్ ఫోటో కంపల్సరీ, సెంటర్ డేట్ టైం తో నోట్ క్యాన్ యాప్ లో అప్లోడ్ చేయాల్సిందే, ప్రతి సెంటర్ లో ఓ ఫైల్ ఫోటోతో సహా కొనుగోలు వివరాలు ఫీడ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సివిల్ సప్లై శాఖ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా
మరి రెండో పేజీలో చూస్తే వందేళ్ల అవసరాలు తీర్చేలా డ్రై పోర్టు రీజనల్ రింగ్ రోడ్ కు సమీపంలో నిర్మించాలి సీఎం రేవంత్ రెడ్డి. మీరాలం ట్యాంక్ పై బ్రిడ్జి కోసం జూన్ లో టెండర్లు, 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం, డిఆర్లు రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఆ న్యూస్ ఒకటి చూస్తున్నాం. వడ్ల కొనుగోలులో అక్రమాల చెక్, పూల విగ్రహం ఏర్పాటు నిర్ణయం బేష్, అక్రమాలు జరగకుండా పగడ్బందీ చర్యలు అనేటువంటిది ఒకటి చూస్తున్నాం. సివిల్ సప్లై యాదాద్రి జిల్లా హరికృష్ణ డిఎం గారు ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎంపర్ట్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీల వివరణ. ఎస్సీయు భూములపై బిల్లీరావుతో కేటీఆర్ డీల్, 30% కమిషన్ పై 5,200 కోట్లకు ఒప్పందం చేసుకున్నటువంటిది ఇక గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సర్కార్కు రేవంత్ కు బాడీగార్డ్ల కేటీఆర్, స్టేట్ లో కన్మరుగయ్యే దశలో బీఆర్ఎస్ అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. దమ్ముంటే బీజేపీ ఎంపీ పేరు బయట పెట్టు, కేటీఆర్ కు ధర్మపురి అరవింద్ సవాల్, టైం వచ్చినప్పుడు కేటీఆర్ ను అరెస్టు తప్పదని వ్యాఖ్య, మంత్రులంతా దోచుకుంటున్నారు అనేటువంటి వార్త ఒకటి ధర్మపురి అరవింద్ గారి యొక్క న్యూస్ ఒకటి చూస్తున్నాం. పీకాక్ బఫేలో లేకులు ఆ 400 ఎకరాల్లో లేవు, 2 లేకులు ఎస్సీయు భూముల్లోనే ఉన్నాయి. నరికేసిన 1700 చెట్లలో పర్మిషన్ తీసుకోవాల్సినవి 150 మాత్రమే. జింకలు నెమళ్ళు అక్కడ మొత్తం భూముల్లో తిరుగుతాయి. కంచ గచ్చిబౌలి భూములపై సమగ్రంగా నివేదించిన అటవీ శాఖ సుప్రీంకోర్టుకు మధ్యంతర రిపోర్ట్ ఇవ్వనున్న ఎంపర్ట్ కమిటీ. ఈ మధ్య 400 ఎకరాల్లో చాలా ఆరోపణలు వస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో అటవీ శాఖ ఒక విధమైనటువంటి రిపోర్ట్ను మరి కోర్టుకు సమర్పించినట్టు మనం చూస్తున్నాం మిత్రులారా. సందర్భంగా లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి నియామకం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు, శంషాబాద్ పైగా భూములు వ్యవహారంలోకి శంషాబాద్ పైగా భూముల వ్యవహారంలో వెలుగులోకి, హైకోర్టు సీరియస్, సిట్ దర్యాప్తుకు ఆదేశం, భూములపై యథాతథ స్థితికి కొనసాగిస్తూ ఉత్తర్వులు. ఇందులో కూడా ఒక న్యూస్, అదే భూభారత్కి సంబంధించిన న్యూస్ ఒకటి ఉంది. ఎల్లుండి నుంచి భూభారత్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న. తాగునీటి పనుల కోసం జిల్లాకు రూపాయలు 1 కోటి, కలెక్టర్లకు స్పెషల్ ఫండ్ కేటాయించిన పంచాయతీ శాఖ. అంటే ఎండాకాలం సమీపిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కూడా ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు కేవలం మంచినీటి అవసరాలకు కేటాయిస్తున్నట్టు మనం ఈ యొక్క వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. సన్నబియ్యం రేటు తగ్గుతున్నాయి, ప్రొఫెసర్ల భర్తీలో యూజీసీ గైడ్లైన్స్ పాటించాలి, టీజీఎస్హెచ్ ఈ చైర్మన్ కు టీడీఏ వినతి. ఒక న్యూస్ చూస్తున్నాం. 3 కోట్ల మందికి సన్నబియ్యం, ఇందుకోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ తెలంగాణ భవన్లో పూలే జయంతి, బిడ్డను మరిచిన తల్లికి ఉరిశిక్ష, సూర్యాపేట 1వ అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు. దోషం పోతుందనే మూఢనమ్మకంతో మహిళా కిరాతకం, దేవుళ్ళ పటాల ముందు 7 నెలల కూతురు గొంతు కోసి హత్య. ఒకటి క్రైమ్ న్యూస్ కూడా చూస్తున్నాం. 15 నుంచి టెట్ అప్లికేషన్లు, ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం. ఒక పేపర్కు 750, 2 పేపర్లు రాస్తే 1000 ఫీజు. జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు. కాంగ్రెస్ సర్కార్కు వచ్చాక ఇది 3వ టెట్. కమ్యూనిటీ మార్క్స్ జనరల్ 60% పైన, బీసీలు 50% పైన, ఎస్సీ ఎస్టీ పిహెచ్ 40% పైన ఒకటి టెట్ క్వాలిఫై కూడా ఈ విధంగా ఒకటి ఇచ్చారు. కేసీఆర్ సార్ వచ్చేదెన్నడో చెప్పులు ఇచ్చేదెన్నడో. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అందుబాటులో లేక పంపిణీ పెండింగ్. 6 నెలలుగా ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు, ప్రోటోకాల్ సమస్యతో ఏం చేయలేకపోతున్న అధికారులు. గజ్వేల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో పరిధిలో చెక్కులు పెండింగ్. ఇలా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. గజ్వేల్లో 221, షాదీ ముబారక్ 21,
జగదేపూర్ 97, అదేవిధంగా షాదీ ముబారక్ 3 కనిపిస్తుంది. కొండపాకలు 69, 1, కుకునూరుపల్లి 39, 1, మర్పుకు 81, ములుగులో 128, వర్గాలు 112. బీసీలకు 50% రిజర్వేషన్లకు ఉద్యమిత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే రాజ్కుమార్ పిలుపు. అదొక న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. సర్కార్కు కేసీఆర్ గడువిచ్చిండు, అందుకే బయటకు రావట్లేదు. ఎమ్మెల్సీ మన్సునాచారి రవీంద్రరావు, ఆ న్యూస్ ఒకటి చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీ లేనం, రేవంత్ మూర్ఖత్వమే, కంచె గచ్చిబౌలి బోలపై బీఆర్ఎస్ తీరు సిగ్గుచేటు, మెదక్ ఎంపీ రఘునందనరావు కామెంట్స్. ఆ న్యూస్ కూడా ఒకటి చూస్తున్నాం. భద్రాద్రి సీతారాములకు వైభవంగా వసంతోత్సవం అనే ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి, వరంగల్ జిల్లా తక్కెలపాడు వద్ద ఘటన. అదేవిధంగా ఈ యొక్క వెలుగు దినపత్రికలోని ఒక 7th పేజీలో ఫుడ్ పార్కులో కంపెనీలు లేవి, వెంకన్న సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ఖమ్మంలో శాంతి భద్రతల సమస్యలు రావద్దు, బస్టాండ్లో గంజాయి పట్టివేత, రైల్వే బ్రిడ్జ్ తర్వాతే గోడను నిర్మించాలి మదిరా. అదొక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, గోదావరి నీటిని ఇక్కడ భూములకే ఇవ్వాలి, జూలూరుపాడు వెలుగు. పోలీసు ఉన్నతాధికారులు ఆరా భద్రాచలంలో టౌన్. పోలీసు కుటుంబాలకు ఉచిత గడ్డి పరీక్షలు, ఈ యొక్క న్యూస్ ఒకటి చూస్తున్నాం. భూభారతిని ప్రజలకు అంకితం ఇస్తాం. ఇందులో కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ మీట్ లో తెలియజేస్తూ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతిని ప్రజలకు అంకితం ఇస్తామనేటువంటి ఒక ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం, బుర్గంపాడు వెలుగు. సబ్ రిజిస్ట్రార్ పై మంత్రికి ఫిర్యాదు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అనేటువంటి ఒకటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇది మరి ఈనాటి ఈ యొక్క 2 దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ మిత్రులారా.